సార్లు చెప్పాను, ప్రతి ఒక్కడికి జీవితంలో అందరూ తప్పులు చేస్తారు, మిస్టేక్స్ చేస్తాము, మోసపోతూ ఉంటాము, అందరూ జీవితంలో ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ లైఫ్లో లేజీనెస్, ఏమీ చేయకపోవడము, బాధ్యత లేకుండా ఉండడం, ఇవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక ఫేస్ ఉంటుంది. ఎక్కడొక్కడ మనము ఏ పని చేయము, బాధ్యతలు ఉండవు, ఇంట్లో పట్టించుకోకపోవచ్చు మనము, లేదా నీ లైఫ్ గురించి నువ్వే పట్టించుకోకపోవచ్చు, ఎవరు చెప్పినా మాట వినకపోవడము, ఈ ఫేస్ కొంత ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. కానీ ఒకానొక టైంలో నీ బ్రెయిన్, నీ మనసు నీకు చెప్తా ఉంటుంది, అరే అయిపోయిందిరా బాబు, జీవితం అయిపోతుంది, తెలుసుకో, ఇప్పటికైనా మారు, టర్నింగ్ పాయింట్ వచ్చేసింది, నువ్వు మారకపోతే మాత్రం అయిపోతుంది ఇంకా అన్నీ కొడతా ఉంటుంది, ఎక్కడొకటి చెప్తా ఉంటుంది లైఫ్. అది నువ్వు గ్రహించి నెక్స్ట్ డే నుంచి నీలో మార్పు తీసుకొచ్చినా కూడా, అది నీకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా పర్వాలేదు, కానీ ఆ డే నీకు రాకపోతే లైఫ్ మొత్తం పోయిందే. ఇంకా మరీ 30 ఏళ్ళ దాకా వెయిట్ చేయొద్దు, నాకు మనసు చెప్పలేదు మేడం చెప్పిందంట అని కాకుండా, నీకు పరిస్థితులు చెప్తాయి. ఎవరో వచ్చి చెప్పడం అంటే మనసు ఏదో ఇంకా చెప్పాలని చెప్పి వెయిట్ చేయొద్దు, మనసు చెప్పడం అంటే పరిస్థితులు. రేపు మునిగిపోతున్నావురా, మార్క్స్ రావట్లేదు, చూసుకో మార్క్స్ రావట్లేదు, అదే నీకు చెప్తుంది, అరే మార్క్స్ రావట్లేదురా అని నీకు నువ్వు చెప్పుకోవాలి. ఓకే, సో రియలైజ్ అవ్వండి, ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. లేదు అంటే మాత్రం ఇంకెప్పుడు ఎవరు బాగు చేయలేదు. ఏమవుతుంది, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అయ్యో జేయి బాగా చదువుకుంటే బాగుండేది అంటే అయ్యేది కాదు. సో రియలైజ్ అవ్వండి, దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు నిజంగానే తెలుసుకోవాలి. మీరు కొంచెం ఏజ్ ట్రాన్సిషన్లో ఉన్నారు కదా, కెరియర్ ట్రాన్సిషన్కి వెళ్తున్నారు, కెరియర్ గురించి ఆలోచించాలి, తప్పదు, నేర్చుకోండి.